ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్కు పిలుపునిచ్చింది. హైదరాబాద్లో 1,00,000 మంది రవాణా కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం తెలియజేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటో సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇక ఫైనాన్సర్స్ మొన్న జరిగింది కదా, ఎప్పుడైతే వ్యవసాయ పనులు వస్తాయో అయ్యా మీరందరూ రాండి, ఈ రైతులందరూ అయ్యా ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో ఫైనాన్స్ అంతా పూసుకోవాలి. బ్యాంకుల ఫైనాన్స్ వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా ఆటో ఫైనాన్స్ అనేది మూట ఉంది. అవసరం అయితే వాళ్ళకు ఆటో నడకబడం మళ్ళాగా మంచిగా ఆ దోపిడీ మనం సహించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు వాగ్దానం చేశారు కొత్త మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం దగ్గర 90లోనే రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లు పరిష్కరించమని చెప్పి గతంలో అనేకమైన ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలిపిన వాళ్ళు పెడచెవిన పట్టడం జరిగింది. మేము పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేయడం జరిగింది. ఆ కాలయాపనలో భాగంగానే మా న్యాయమైన డిమాండ్లు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు, మీరు ఇస్తానన్న 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు, ఆటోమీటర్ ఛార్జీలు, 2 వీలర్ల రద్దు, 5 లక్షల ప్రమాదం బీమాలు 10 లక్షలకు ఇస్తా అన్నారు. ఇవన్నీ సమస్యలు, మాకు ఆటో పర్మిట్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వందలాది మంది పాల్గొనడం జరిగింది. మా ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఏఐటీసీ, డిఆర్టీయూ, సిఐటియు, టీయూసీఐ, యూనిటీ తెలంగాణ, పిఏడిఎస్ అనేక సంఘాలలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పాటిస్తున్నాం. బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్ పాటించి ఆ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఆ భారీ బహిరంగ సభలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నాం. కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆలోచన ఉంది. స్పందించకపోతే డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జేఏసీ నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖు రోజు ఆటో బంద్. ఎందుకు అంటే మేము అనేక మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్యలు చేసుకుంటే మా సమస్యలు పరిష్కరిస్తాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మా సమస్య పట్టించుకోవట్లేదు. కాబట్టి దానికి నిరసనగా 7వ తారీఖు డిసెంబర్ రోజు బంద్ పెట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ ను తన ఏలనగా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి మన ఇందిరా పార్క్ లో మేము మహాధర్ణ చేస్తే ఆ మహాధర్ణకు కేటీఆర్ గారు ఆటో డ్రైవర్లకు మద్దతుకు వస్తే మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాల పేరుతో వరంగల్ కార్యక్రమం చేసుకున్నారో ఆ కార్యక్రమంలో కేటీఆర్ గారు కాకి సొక్కేసుకున్నారు, ఆటో డ్రైవర్ అవుతాడు అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఏలనగా మాట్లాడిండు. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు రోజు మేము ఆత్మహత్యలు చేసుకుంటే ఆటో డ్రైవర్లు మీరు సంబరాలు ఎట్లా చేసుకుంటారు, మా సమస్య పరిష్కారం కాకుండా సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.